పేర్ని నాని గారు యాక్చువల్లీ నిర్మాణ కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద అయినా చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది చేత కాదు అంటారు. తప్పు. చేత కావద్దు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడంలే. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేదగాని తనం అన్న కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఎందునా మాట్లాడతారు? బుర్రుండి మాట్లాడుతున్నారా? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నేసలు ఏం చేస్తున్నాడు? ఏదో ఇవ్వకపోతే ఇవ్వలేదు, యాభై తెస్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200, 300 ఎక్కేసి కదా ఏమి ఇవ్వాల్సి అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లా 6 లో ఏమైంది? మీరెందుకు మాట్లాడతారు? పొద్దున్న ఒకరు మేము వస్తే లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తంతారా మళ్ళీ చూసుకోలే 4 ఏళ్ల తర్వాత. అంటే దేవుడైన అవినాష్ గారు మాట్లాడులే, నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఆయన అంటాడు జైలు బాగా చేసుకుంటంట. నీ తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశంలో ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదిరా ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే తంతే, ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది. తంతారే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయినసారి వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు, మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్ గా దీవెనే నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చి దాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినా వదురా. ఏమనుకుంటాను మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్ద రాజశేఖర రెడ్డి
ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్, ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పిన, అప్పుడు ఈ కిరిమి షెడ్లు లేవు, రసల్ కైమ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్ద ఆయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, మీకు తెలుసో లేదు జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, ఇదమ్మా ఇదే. అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్, ఎప్పుడు చెప్పేవాడు పోరా అడపై చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పండి మా అక్క ఉంది ఈ పొద్దుడికి, పోయి విజయవాడ అడగండి. అది ఎక్కడో ఉన్నింది జగన్ కు. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఈ కథ పెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామర్దికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ రెండు కాదు మీకు. బట్ ఆ రోజు ఆయనకి మంచి బుద్ధి ఉండింది, నా మీద ప్రేమతో కాదు, వాళ్ళ అమ్మ పుట్టిన ఊరు ఎక్కడ చెడిపోతుందో అని వదిలిపెట్టాడు. నిజం. అంతేగాని నా మీద దయాదశంత కాదు, మా ఊరి మీద ఉండే ప్రేమ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరుని కేసులు లేవు నా భార్య మీద. సౌదా చూడరా 10 నా భార్య మీద, 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. కొంచెం ఆయన నేను ఒకటి చెప్తా, నీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం, మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఓనరు, బొగ్గులు బస్సు ఓనరు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడతాడు. నేను ఒప్పుకుంటా, చంద్రబాబు కాదు కాబట్టి చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దంటే. అవును, మేము పాలిటిక్స్ లో ఉన్నామండి. ఆ రోజు నా భార్య పేరుతో పెట్టా, నా కోడల పేరుతో పెట్టా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లు 42 పర్మిట్లు అన్నీ. నువ్వే కదా మీరు ఇస్తారా? ఎంతగా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ వాళ్ళంతా? మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టాడు. ఎవరు వచ్చింది భార్యని పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను చూసుకొని బండబూతులు తిట్టాడా? లేగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు. ఈ అమ్మ నా కొడకల్లారలే, గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తామని నాకు తెలుసురా నా కొడకల్లారా. మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి, హిస్టరీ ఉంది అది పొద్దు చెప్తావా? ఓ జగను ఈ రోజు కూడా మేము తిరుగుతాం. నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ అడుగురా, లేదు న్యూస్ అడుగురా, బుద్ధిగా చెప్తావా? పిరికినా కొడకల్లారా ఏమంటారా?
మేము వస్తారా లే ఇప్పుడు మేము ఉన్నారా ఈ తీసుకొస్తే ఎవరో మీకు దిక్కు ఆ చంద్రబాబు నాయుడు మంచోడుగా అంటే మరి మా కర్మానికి వల్ల ఎవరు తెలియదు ఆయన మంచితనం ఏం చెప్తారా అంటే మాకు లేని జనమా మీ అమ్మ ఒక్కటిన్నర సంవత్సరం ఎవరు రాడిపోతున్నారు బయటికి మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తామని జనం వస్తారండి రమ్మంటారా మా ఊర్లోకి వాడు ఎక్సైబుల్ కానీ రమ్మన్నా ఏమనంటే స్టేలా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా పోయినాం బాగా చెప్తానా పొద్దునొకలు మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది మేము వస్తే అంటారు అప్పుడు మనం దెబ్బలు తినాలి ఇప్పుడే ఉండండి ఉతికారేయండి మేము వస్తే పగులు వస్తుంది రాత్రి వస్తుంది అక్కడ మీకు తెలియకపోయినా అబద్ధం మహిళ గారికి మీకు తెలియకపోయినా పగులు రాత్రి తెలియకపోయినా పొద్దున్నొకలు పోలీసు వాళ్ళని ఏమన్నాడు వాడు పర్మిషన్ లే నేనున్నాను రా నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నాడు లే అందుకేరా కొంచెం నా కొడక్క పొద్దున్నొకలు పోలీసు రారాడు ఆ పొద్దు పోలీసు లేరా నన్ను అవసరం చేయలేదా గుడికి పోతే 3 సార్లు అవసరం చేస్తారా మున్సిపల్ ఆఫీస్కి పోతే 4 సార్లు ఆడేమనుకున్నా రాత్రి పోదు మళ్ళీ ఈ నా కొడుకు చెప్తే మేధావులకు చెప్తాదా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ ఐ విల్ కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే మా చిన్నప్పుడు చెవరకాయలు వస్తాండే ఎండకు ఈ అబ్బాయి ఇప్పుడు ఎంత అయినా కూడా చెవరకాయలు రాదు ఎందుకంటే మనకు చీము రక్తం లేదు మాట్లాడతా పొద్దున్న నీ భార్య మా భార్యలు మా కోడలు కాదా వదిలిపెట్టారా నీకు పేరు నాని ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన నేరుగా ఉండే ఇప్పుడు వచ్చినారా కిరిబి షెడ్లో ఇవన్నీ ఇంపోర్ట్ చేసినారు రసాలకాయ అసలు రసాలకాయ అడుగుతో తెలుసు తెలియదు అక్కడ వెళ్ళాలి మీకు నేను ఊరికి అర్సాల్సిందే ఆ దుబాయ్ దగ్గర ఉంది కదా ఫారిన్ ఎక్స్చేంజ్ తో తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు 29 years అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడో ఉండింది జగన్కి ఈ ఊరు చెడిపోతాదని ప్రేమ ఉండింది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైల్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు ఒక పోలే ఎందుకు గెలిపించా మా ఊరు జనం పనిచేస్తా 73 years పనిచేస్తానా ఇప్పుడు మా శ్మశానం గురించి ఇప్పుడు తీసుకున్నా తేడా ఉన్నింది రోజు జగన్ రెడ్డికి అంతేగాని ఎంతసేపు నాకు అది తెలుసులే ఎంతసేపు అంటే చైత్రి కదా అమ్మకు వాళ్ళ అమ్మను క్యాండిడేట్ అమ్మను మా వాడు పోయినాడు తప్పైనాడు అంటే పోలీసు వచ్చి పిక్కవాలి అన్ని అంగులోనే ఎదుగురా ఏడుస్తున్నారు వస్తారు కదా మళ్ళీ మీకు ఏంటో అప్పుడు చూసుకోండి పొద్దున్నోకులను మరి తెలుగుదేశం ఎందుకు నమస్కారం తెలుగుదేశం వాళ్ళకి ఇళ్ళ కాడ వస్తే దేవుని అవినాష్కి ఏముంది ఇంతున్నాడు వాడు మాట్లాడతాడు నేను నీ కొడుకు మాట్లాడితే నీకంతా ఫ్యూచర్ ఉంది రే మాట్లాడకండి మీరేమనుకుంటున్నారు 29 అంత ఈజీగా ఉంటుంది అనుకుంటారా అందరికీ ఇప్పుడు 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 16 17 ఏళ్ళు రేపు ఓటర్ అవుతున్నాడు వాడు ఒకటే చూసేది వాడి బతుకెట్లా వాడు బతుకుంటాడు ఏం చూస్తాడు తెలుసా ఈడు పని చేస్తాడా లేదని కంపారిజన్ ఉంటుంది జాగ్రత్త పడండి మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి మొక్కుతానా
ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఎట్లా మనం కొడతామంటారు? ఉతికి 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 ఊరు ఇడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా? రేపు అమ్మ 31 సార్ మాకు దిక్కో వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి మీ ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలే. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము? ఉద్ది కాదేంట్రా? ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఎంతండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేది జైలు ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. లేదా ఇప్పుడు కొడితే యాజీలు రిపేర్ చేయించుకుంటారా? నోయోస్ పొద్దున్నకులు వెన్నెలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు, మా ఇలా కనుకుంటున్నాడు తెలియకపోయినా. మళ్ళీ భేదావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంట ఇద్దంట. మేము తెచ్చుకోలే, కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్నోళ్ళు మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్త మనకేం జరిగేది ఏం లేదు. మళ్ళీ రేపు తినాలంట 4 సంవత్సరాల తర్వాత. ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కరు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది, ఆయన వల్ల పెద్దాడి వల్ల. ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా. లేదు, మీరంతా చెడగొట్టి పోయినారు వ్యవస్థను. ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం పోతారు. మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. లేకపోతే ఏమవుతుందిరా? చెప్పండి రా, ఏమవుతుంది? మాకేం కాదు, మాకు తెలుసు. మీకు 307 మళ్ళీ మాకు బేలవులు సెక్షన్ పాడద్దండి. డోరు మోసుకొని ఉండండి, వెన్నెలు వస్తాడు. మీకు తెలియకపోయినా అబద్ధం వెన్నెలు వస్తుందండి. ఫ్రాడ్ చేసి బుద్ధి ఏదో మాట్లాడతారు. సిగ్గులేరా పేరునిగా? మీ నాయన 20-30 ప్రెసిడెంట్గా ఉండే. నేను ఆ బుద్ధి వస్తే మచిలీపట్టినాను. బియ్యం కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా. బీదోలో బియ్యం రా, కక్కుర్తి పడద్దండి. కాకపోతే సంతకం పెట్టి బడులన్నీ రూటు బండ్లు నిలబెట్టి ఈ ముందు కూడా ఎట్లా ఉన్నాడు? అవి మాట్లాడద్దండి. ఈసారి వెన్నెల ఉంది, రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం. ఉత్తి కారేసి ఎవర్రా మీకు? చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా. మాకు అండగా లేడు, గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన. ఎందుకు? పోయినసారి అంత నాశనం అయిపోయింది, మనం కూడా అట్లే చేస్తే ఎట్లా? లేదా మీరు మాట్లాడతారా? మాట్లాడారా? జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న గంటలు వస్తుంది, రాత్రి వస్తుంది.